తెలంగాణలో ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ అంశంపై నేరుగా ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి ప్రజలు, విద్యార్థులు అధికారం అప్పగించారే కానీ దానికి భిన్నంగా పాలన సాగుతుందా అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టుంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకి అన్యాయం జరిగేది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి, ఈ జీవోను మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూసినప్పుడు ఒక చిన్న గ్రూప్ 4లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, 35 జాబుల్లో పాత రూల్ ప్రకారం 23 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాలి. కానీ కొత్త రూల్ ప్రకారం 9 మందికి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే సగానికి పైచిలకు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ జీవోను మీరు తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సోనియా గాంధీ గారికి